పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్తో కుమ్మక్కై టీటీడీ పోలీసు అధికారులు కేసును బలహీనపరచారని హైకోర్టు వ్యాఖ్యానించింది. సిఐడి ఏసీబీ నివేదికల్లో నిందితుడు రవికుమార్ కుటుంబ సభ్యులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు స్పష్టమవుతుందని న్యాయస్థానం తెలిపింది. రవికుమార్ ప్రభుత్వ ఉద్యోగి పరిధిలోకి వస్తారని స్పష్టం చేసింది. రవికుమార్ ఆస్తులు స్వీకరించే సమయంలో టీటీడీ అధికారులు, బోర్డు సభ్యులు, పోలీసులు, సెక్యూరిటీ అధికారులు చట్ట నిబంధనలు అనుసరించలేదని తెలిపింది. పరకామణి ఘటనలో సిఐడి, ఏసీబీ, డీజీలు నిబంధనల మేరకు నడుచుకునేందుకు న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ, పోలీస్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ఏవీఎస్వి సతీష్ కుమార్ మరణంపై దర్యాప్తును వేగవంతం చేయాలని సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. కేసు తీవ్రతను దృష్ట్యా ఛార్జిషీట్ దాఖలు చేసే వరకు దర్యాప్తును పర్యవేక్షిస్తామని న్యాయస్థానం తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకొని చట్ట ప్రకారం ముందుకెళ్లాలని సిఐడి, ఏసీబీకి ఉత్తర్వులు ఇచ్చింది. పరకామణిలో తక్షణ సంస్కరణలపై టీటీడీ సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం కానుకల లెక్కింపు విధానాన్ని ఆధునీకరించేందుకు మెరుగైన ఆలోచనలతో ముందుకు రావాలని టీటీడీ ఈవోను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.